నమస్తే అండి, ఎంత బాగున్నారా? వెల్కమ్ టు నగేష్ విహారీ. ప్రస్తుతం మనం తిరుపతికి సరౌండింగ్స్ అంటే తిరుమలలో సరౌండింగ్స్ ఉన్న ప్లేసెస్ అయితే చూడడానికి పోతున్నామండి. ఇక్కడ చాలా ప్లేసెస్ ఉన్నాయి. టైం అయిపోతుంది, లైట్ ఫెయిల్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది. సో లైట్ ఫెయిల్ అయ్యే లోపు ఎన్ని ప్లేసెస్ వీలైతే అన్ని ప్లేసెస్ చూపిస్తానండి. ఇప్పుడైతే మనం గోగర్భం డ్యామ్ దగ్గర ఉన్నాము. నా వెనకాల కనిపిస్తున్న షెడ్లు అవే గోగర్భం డ్యామ్ వే. సో గోగర్భం డ్యామ్ని చూసేద్దాం. తిరుమలలో ఓవరాల్గా వాటర్ అన్ని ఇక్కడి నుంచినే వాడతారండి. ఈ గోగర్భం డ్యామ్ నుంచినే వాడతారనమాట. తిరుమలలో వాడే వాటర్ అంతా ఈ గోగర్భం డ్యామ్దే. ఇది చూడండి, లిఫ్ట్స్ అంటే ఆ గేట్లు అయితే మిషనరీ అంతా, ఆ షెడ్లలో ఉన్నదంతా మిషనరీనే అనమాట. చూస్తున్నారు ఎంత బాగుందో. ఆ బ్యాక్గ్రౌండ్లో ఫ్యాన్స్ చూడండి, విండ్ టర్బైన్స్ ఎంత బాగున్నాయి కదా. లొకేషన్ అయితే అద్రస్తుంది, అట్లే ఎక్సలెంట్ ఉంది చూడండి. చూస్తున్నారా లాంగ్లో ఎంత బాగుందో కదా. సో ఇది వచ్చేసి వేణుగోపాల స్వామి ఆలయం అండి. ఇక్కడ బావాజీ అని అంటారు, లేకపోతే బాలాజీ అని అంటారు, లేకపోతే బాబాజీ అంటారు. ఆయన వెంకటేశ్వర స్వామి వారితో పాచికలాడిన ప్రదేశము. అలాగే ఆయనను ఇక్కడే సమాధి కూడా చేశారు. ఆయన సమాధి ఉంటుంది, లోపలికి కెమెరా అలో లేదు, ఇక్కడ వరకే కెమెరా అలో ఉంది. సో ఇక మీదట మనం లోపలికి పోలేము కాబట్టి ఇక్కడ నుంచినే చూపిస్తాము. ప్రస్తుతం అయితే మనం జపాలి ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. ఇక్కడ నుంచి ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి పైకి. దగ్గర 1.5 to 2 కిలోమీటర్స్ ఉందంట. మొత్తం ఏరియా అంతా చూపిస్తాను చూడండి. ఎందుకంటే లైట్ ఫెయిల్ అవుతుంది, లేట్ చేయకుండా వెళ్ళి దర్శనం అయితే చేసుకుందాం పదండి. మొత్తం స్టెప్స్ అండి. మరి ఇది ఎంతవరకు స్టెప్స్ ఉంది ఏమనేది నాకు కూడా తెలియదు, బట్ స్టెప్సే ఉందన్నమాట. ఫారెస్ట్లో స్టెప్స్ చేసి పెట్టారు. టీటీడీ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు దీన్ని. ముంతపప్పు, పిడత కింద పప్పు, పిడత కింద పప్పు. ఆంజనేయ స్వామి అనేసరికి ఏజ్తో నిమిత్తం లేకోకుండా ఏజ్తో నిమిత్తం లేకోకుండా అందరికీ శక్తి వచ్చేస్తుందండి. చేతగానలు కూడా నడుచుకుంటూ ఎక్కుతున్నారు. చూడండి, ఆంటీ గారు కొద్ది దూరం నడుచుకొని ఎక్కుతున్నారు, కూర్చుంటున్నారు. ఎప్పుడైనా సరే నడక మార్గంలో తిరుపతికి వచ్చినాడో లేదంటే ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు, ఏదైనా అమ్మవారి దగ్గర ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు గమనించినారా? ఇలా రాళ్ళు ఒకదానిపైన ఒకటి పేరుస్తున్నారు. ఎందుకు పేరుస్తున్నారు? నేను పైకి పోయే లోపల తెలుసుకొని కింద కమెంట్ చేయండి. నేను ఈ ప్లేస్కి వచ్చేటప్పుడు రోడ్డు పక్కన మొత్తం గమనించినాను. తిరుమల వాళ్ళు ఏం చేసిందంటే ప్రతి చెక్ దగ్గర గంధవనం అని బోర్డు పెట్టారండి. ఇదంతా గంధవనం అంట. గంధం చెక్కలు కింద దొరుకుతాయో ఏమో. గంధం చెక్కలు దొరుకుతాయి అన్నాను కదా అని దూరు చెట్లను అయితే కొట్టద్దండి. ఎందుకంటే లోపల కూర్చోబెడితే 5 ఏళ్ళు బయటకు రాలేరు. ఇప్పటిదాకా పైకి ఎక్కకుండా వచ్చినాం కదా, ఇప్పుడు కిందకి దిగాలన్నమాట. డౌన్ చూడండి, ఇక్కడ నుంచి స్టేర్ కేస్ డౌన్ ఉంది. ఇంకా డీప్ ఫారెస్ట్లోకి తీసుకుపోతుందంట ఈ రోడ్డు. చూద్దాం. సన్సెట్ అయితే అవుతుంది తిరుమలలో. ఎంత బాగుందో కదా. కనుక్కున్నారా ఇలాగ ఎందుకు పేరుస్తారో రాళ్ళు అనేది? సరే నేను చెప్తాను వినండి. ఎందుకు పేరుస్తారు అంటే దీనికి 2 థియరీలు ఉన్నాయి. పూర్వం ఏం చేసేవాళ్ళు అంటే రాయి మీద రాయి పేర్చుకుంటా ఒక గుట్టనో ఒక కొండనో రెడీ చేసేవాళ్ళు. మోహనా సినిమా చూసే ఉంటారు మీరు. ఆ మోహనా సినిమాలో క్లియర్గా చూపిస్తారు మన పూర్వీకులు ఎలా చేసేవాళ్ళు. ఇప్పుడు ఇలా చేస్తే రాయి మీద రాయి పేరిస్తే ఇల్లు కట్టుకుంటారు అని వాళ్ళ నమ్మకం అన్నమాట. ఇక్కడికి వచ్చిన భక్తుల నమ్మకం. అందుకే ఇలా రాయి మీద రాయి పేరుస్తున్నారు.
వెనకల ఆయన చూసినారా జూనియర్ గాంధీజీని. అలాంటి జూనియర్ గాంధీజీలు తిరుపతిలో తిరుమలలో చాలామంది ఉన్నారు. ఏం కష్టమో ఆయనకి, ఒళ్ళంతా అలా రంగు పూసుకొని అది వాడిపోయి అట్లా కూర్చొని ఉన్నాడు పాపం. పొద్దు నుంచి సాయంత్రం వరకు అట్లనే కూర్చొని ఉంటాడు ఆయన. స్కిన్ ఎలర్జీ ఎలాగైతుంది తెలుసా, ఆ పెయింట్ ఎండిపోయి మొత్తం మన స్కిన్లో ఉన్న స్వెట్ నదిల్స్ అన్నీ డ్రై అయిపోతాయండి. ఎంత ఎఫెక్ట్ తెలుసా ఆయనకి. ఇప్పుడు అనిపించదు కానీ ఆ పెయింట్ వల్ల ఆయనకు చాలా ఎఫెక్ట్ ఉంటుంది ఫ్యూచర్లో. పాపం అనిపిస్తుంది. చూస్తున్నా లోయ, పెద్ద లోయ ఉంది సైడ్కి, చాలా పెద్ద లోయ. అంటే పెద్దదంటే అప్రాక్సిమేట్లీ ఒక 40 feet అలాగ ఉంటుంది. ఇక్కడ ఒక్క స్టెప్ స్లిప్ అయ్యి లోపల ఉన్న బిస్కెట్, మామూలు బిస్కెట్ కూడా కాదు, క్రీమ్ బిస్కెటే. నేను కొద్దిసేపు సైలెంట్ అయిపోతాను. సౌండ్ వినండి ఎంత బాగుందంటే, వాటర్ ఫ్లోట్ అవుతుంది కింద. విన్నరా? నేను తర్వాత ఎడిటింగ్లో సౌండ్స్ని కొంచెం వాల్యూమ్ పెంచి వినిపిస్తాను, అప్పుడు విందరు. కానీ ఇప్పుడైతే నాకు క్లియర్గా వినిపిస్తుంది సౌండ్. కింద వాటర్ ఫ్లోట్ ఉన్నట్టుంది, వాటర్ ఫాల్ టైప్లో. రాక్ ఫార్మేషన్ అయితే ఎక్సలెంట్ అండి, చాలా బాగుంది. చూడండి ఈ అడవి ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా, మొత్తం కొద్ది వరకు చెట్లు వచ్చినాయి, గంధం చెట్లు. ఇక్కడ చూస్తే మొత్తం వెదురు బొంగులు, వెదురు బొంగులు. ఎక్కడ చూసినా వెదురు బొంగులే. చూస్తున్నారా, ఇవన్నీ వెదురు బొంగులేనండి. పాప అవునండి, ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నాయి, అన్ని బుల్లి వాటర్ ఫాల్స్లు. పెద్దవి కాదు, చిన్న చిన్న వాటర్ ఫాల్స్లు. వాటికే సౌండ్ వస్తుంది మనకు. గమనిస్తున్నారా? మిడిల్ ఆఫ్ ద స్క్రీన్ గమనించండి, వాటర్ ఫాల్స్ ఉన్నాయి, చిన్నవి ఫ్లోట్ అవుతున్నాయి వాటర్. ఇప్పుడు దాకా దిగాం, ఇప్పుడు మళ్ళీ ఎక్కాలి పైకి. నాకు తెలిసి దగ్గరకు వచ్చినట్టే ఉన్నాము. ఈ చెట్టు చూడ్డానికి ఎంత ఉంది, దీని రూట్స్, వేర్లు చూడండి ఎంత ఉన్నాయో. అడవి కదా, ఇష్టం వచ్చినట్లు వేర్లు పెంచుకుంది చెట్టు. చూసిన ఒక్కొక్క రూట్ ఎంతలా ఉన్నాయో. అమ్మయ్య వచ్చేసినామండి, జపాలి ఆంజనేయ స్వామి గుడి. యాక్చువల్గా ఇది జపాలి కాదు, జబాలి ఆంజనేయ స్వామి అనమాట. అక్కడికి వెళ్ళి లోపల స్వామిని కనుక్కుంటా, అసలు జబాలి అని ఎందుకు పెట్టినారు, ఈ టెంపుల్ ఇక్కడ ఎందుకు ఉంది, ఏం జరిగింది, స్థల పురాణం ఏంటి. లోపలికి వెళ్ళి అక్కడ ఎవరైనా ఉంటే వాళ్ళని జపాలికి స్వాగతం. వెల్కమ్ టు జపాలి. మొత్తం అరేంజ్మెంట్ జపాలి అంతా అరేంజ్మెంట్. జై శ్రీరామ్, జై వీర హనుమాన్ అన్న. మొత్తం అరేంజ్మెంట్. చూడండి ఆకులు. ఆంజనేయ స్వామికి తమలపాకుతో పూజ చేస్తే చాలా శ్రేష్టం, చాలా ఇష్టం అంట, అందుకే మొత్తం ఆకులు పెట్టినారు. తిరుమల నుంచి 15 minutes జర్నీ జపాలి కిందకి ఎంట్రన్స్కి. ఆ తర్వాత 20 minutes వాకబుల్ డిస్టెన్స్లో ఈ జపాలి టెంపుల్ అయితే ఉంటుందండి, జపాలి ఆంజనేయ స్వామి టెంపుల్. అసలు ఇక్కడ ఏంటి ఎలాగా అనేది ఆ పక్కన స్థల పురాణం ఉంది, చదివి మీకు చెప్తాను. ఫొటోస్ వీడియోగ్రఫీ ఆర్ నాట్ అలౌడ్. అదిగా. సో ఇప్పుడు మనం కొంచెం ఈ స్థల పురాణాన్ని తెలుసుకోవడానికి ట్రై చేద్దామండి. ఇక్కడ ఆంజనేయ స్వామి వారు జపం చేసుకుంటా ఉండేవారంట. ఆంజనేయ స్వామి చిరంజీవి అని మన అందరికీ తెలుసు కదా.
ఆయన ఇక్కడ కూర్చొని జపం చేసుకుంటూ ఉండేవారంట. అదే టైంలో ఒక ఋషి, ఆయన పేరు కూడా జబాలి. జబాలి అనే ఋషి వచ్చి ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారంట. ఆయనతో పాటు ఒక జంతువు వచ్చిందంట. అది ఏ జంతువు అనేది ఇక్కడ పేర్కొనలేదు కానీ ఒక జంతువు ఆ ఋషితో పాటు వచ్చి ఆంజనేయ స్వామిని చూసిందంట. చూసేసరికి ఆంజనేయ స్వామి ఇక్కడికిక్కడే శిల అయిపోయినారు అని ఈ స్థల పురాణం మనకు చెప్తుందండి. ఇంకో విధంగా కూడా చెప్తున్నారు. అది ఏంటంటే ఈ జబాలి మహర్షి ఎవరైతే ఉన్నారో ఆయన ఆంజనేయ స్వామి కోసం వెతుకుతా ఉంటే ఇక్కడ ఈ పుట్టుశిల కనిపించిందంట. సో అందుకు ఇక్కడ ఆంజనేయ స్వామి వారు జపం చేసుకుంటూ అలాగే శిల అయిపోయినారు కాబట్టి ఈ స్వామిని జపాలి ఆంజనేయ స్వామి అని పిలుస్తారని కూడా చెప్తున్నారండి. చూడండి స్వామి లోపల ఇలా ఉంటారనమాట. జబాలి హనుమాన్, ఇందాక స్టోరీ చెప్పాను కదా, అదే అండి ఇలా ఉంటారు. ఇంకా పక్కన వచ్చేసి ఈయన జబాలి మహర్షి. ఈయన గురించి కూడా ఇందాక చెప్పాను, అంటే ఈ స్థల పురాణంలో చెప్పాను కదా, ఈయనేనండి ఆ జబాలి మహర్షి. ఇక్కడ ఈ మెట్లు కనిపిస్తున్నాయి కదా, ఈ మెట్లు కింద నుంచి ఉన్నాయి, ఎక్కడి నుంచో ఉన్నాయి. ఈ మెట్లని అన్నమయ్య మెట్లు అని అంటున్నారండి. మ్యాప్లో కూడా చూపిస్తున్నారు. ఈ జబాలి ఆంజనేయ స్వామి దగ్గర నుంచి అన్నమయ్య మెట్లు తిరుమలకు పోయేలాగా ఉందన్నమాట. అంటే అన్నమయ్య ఈ మార్గంలో నడుచుకొని వచ్చారు అని అంటున్నారు. తిరుమలకి రావడానికి సుమారుగా 14 నడక మార్గాలు ఉన్నాయంట అండి. అందులో 7 మాత్రమే కనుక్కున్నారు, ఇంకా మిగతా 7 కనుక్కోలేకపోయినారు. మీకు ఇందాక చూపించినది అన్నమయ్య మార్గం అని అంటున్నారు. నాకు ఇంకా పూర్తి క్లారిటీగా తెలియదు అది కరెక్ట్ కదా. అన్నమయ్య మార్గం ఇక్కడ బయటపడిందండి. ఈ ప్లేస్ వచ్చేసి అలిపిరి నుంచి నడక మార్గం భక్తులు వస్తారు కదా, వాళ్ళ ఎండింగ్ పాయింట్ అండి. ఎంట్రన్స్ పాయింట్ అలిపిరి దగ్గర ఉంటుంది, మీరు అందరూ చూసి ఉంటారు. ఇది ఎండింగ్ పాయింట్, పైన కొండ మీదకి చేరుకోగానే. అంటే 6500 మెట్లు ఎక్కి వచ్చి జనాలు, అంటే ప్రజలు ఇక్కడ భక్తులు ఇక్కడ పూజ చేసి స్వామి దర్శనానికి బయలుదేరతారనమాట. ఇది మోకాలి పర్వతం గోపురం అండి. ఇక్కడ నుంచి భక్తులందరూ మోకాలితో ఎక్కుతారనమాట. కొన్ని మెట్లు, వాళ్ళకు వీలైనన్ని మెట్లు మోకాలితో ఎక్కుతారు. భక్తులకు విజ్ఞప్తి, ప్రస్తుతం అధిక రద్దీ కారణంగా ఇది నడక మార్గం అండి. కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి నరసింహస్వామి టెంపుల్ దాటుకొని నరసింహస్వామి దర్శనం చేసుకొని నడకదారి నడిచే భక్తులందరూ ఇక్కడ నుంచి రోడ్లో మార్గంలో మోకాలి మెట్టు దాకా వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ స్టెప్స్ ద్వారా పైకి ఎక్కి వెళ్తారండి. ఇక్కడ మనం చూస్తుంది బేడి ఆంజనేయ స్వామి విగ్రహం అండి. ఇది తిరుమల ఫుట్పాత్ నుంచి వచ్చే భక్తులకు అలాగే బై రోడ్ వచ్చే భక్తులకు కనెక్టివిటీగా ఈ విగ్రహాన్ని ఇక్కడ పెట్టారనమాట. ఈ పెద్ద విగ్రహం కిందనే చిన్న ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంటుంది, అది మనందరికీ తెలుసు. అయితే దీని వెనకాల ఒక స్టోరీ ఉంది. అదేంటంటే ఇక్కడ ఒక లేడీని హత్య చేశారనమాట. ఆ హత్య చేసినప్పుడు అప్పట్లో ఉన్న ఈవో గారు ఏదో ఆయన మనసు బాగలేక ఇక్కడ ఒక ఆంజనేయ స్వామిని పెడితే బాగుంటుంది అని ఆలోచన చేసి ఈ ఆంజనేయ స్వామిని ఇక్కడ పెట్టించారండి. అది కూడా రీసెంట్ గా 1990s అబోవ్నే జరిగిన ఇష్యూ అన్నమాట ఇది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్ యూ.